కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు, మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్లీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ,
నేను లోపలికి వస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చెయ్యలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు, ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడు ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది, దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది, కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యని, మనసు పెట్టి చెయ్యని, అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు. ఒక చిన్న ఫామ్లో ఒక ముద్దొచ్చే బాతు కుటుంబం ఉండేది. తల్లి బాతు తన గుడ్లపై కూర్చుని వాటి నుండి తన పిల్లలు బయటికి రావడం కోసం ఎదురు చూస్తోంది. అవి మొత్తం 7 గుడ్లు. వాటి నుండి పిల్లలు బయటికి రావాలి. ఒక అందమైన ఉదయాన గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చే సమయం అయింది. 6 బాతు పిల్లలు బయటికి వచ్చాయి. బాతులు తమ ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ క్వాక్ క్వాక్ అంటున్నాయి. తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఆ గుడ్డులో ఒకటి అన్నిటికంటే పెద్దది. అందులో నుండి పిల్ల బయటికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తోంది, కానీ బయటికి రాలేకపోతోంది. అందువల్ల తల్లి బాతు ఎంతో కంగారు పడిపోతోంది. చివరికి 7వ గుడ్డు పగిలింది. ఆ బాతు ఏమీ అర్థం కానట్టు అటు ఇటు చూసింది. ఆ బాతుకి తన అక్కలు అన్నలు కూడా తనని అదే స్థితిలో చూస్తున్నారని గమనిస్తున్నారని తెలీదు. ఎందుకంటే ఆ బాతు వీళ్ళ సోదరులాగా ఏమాత్రం కనిపించడం లేదు. అది కాస్త పెద్దగా ఉంది. దానికి బూడిద రంగు రెక్కలు కూడా ఉన్నాయి. మిగతా బాతులన్నీ చూసి నవ్వసాగాయి. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావో, నువ్వు మాలాగా అస్సలు లేవు. నాకు అర్థం కాలేదు, నువ్వు నీ అన్నల్లా అక్కల్లా ఎందుకు లేవు? కొంతకాలానికి బాతులు పెద్దవి కాసాగాయి. కానీ ఆ బాతుని మిగతా వాటితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంది. దాని రెక్కలు బూడిద రంగులో విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఎంతగా త్వరగా పెద్దయిపోయావో, ఎంత అసహ్యంగా కనిపిస్తున్నావో. సమయం గడిచిపోతోంది. ఆ అసహ్యమైన బాతు ఇంకా విచిత్రంగా పెద్దగా పెరిగిపోతోంది. దాంతో ఆడడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. మేము నీతో ఆడము, నువ్వు అసహ్యంగా ఉన్నావు. పొలంలో మిగతా అన్ని జంతువులు కూడా ఈ అసహ్యమైన బాతుని వేళాకోళం చేస్తున్నాయి. అనాకారి డక్లింగ్, అనాకారి డక్లింగ్. అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. వాళ్ళమ్మ దాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తుండేది. నా చిన్ని బాతు, నువ్వు మిగతా వాటిలా ఎందుకు లేవు? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న బాతు ఇంకా ఆశ్చర్యపోయింది. దానికి ఏదో విచిత్రంగా అనిపించేది. మొత్తం రాత్రంతా ఒంటరిగా ఉండేది. తన్నెవరూ ఇష్టపడటం లేదని బాధపడుతుండేది. నేనెంత
ఓ రోజు కొంతమంది వేటగాళ్లు బాతులు ఉంటున్న చెరువుగట్టుకు చేరుకున్నారు. వేటగాళ్లు ఆ బాతులని వేటాడసాగారు. తల్లిబాతు ఆ పిల్లలకు భోజనం వెతకసాగింది. ఉన్నట్టుండి అది వేటగాడి వల్ల ఇరుక్కుపోయింది. పాపం ఆ బాతుకు తెలీదు వాళ్ళ అమ్మకి ఏమైందన్నది. అది తన తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళకి తెలియడం లేదు ఏం చెయ్యాలో. అన్నిటికంటే ముందుగా అది కుక్క దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కుక్క పొమ్మంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నన్ను ఎవరైనా నీ వంటి అనాకారి డక్తో మాట్లాడడం చూడకూడదు. కొంచెం సేపటి తర్వాత కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి కూడా దాన్ని వేళాకోళం చేసింది. నీకంటే నేనే అందంగా ఉంటాను. కక్రక్కో. ఆ బాతు బాధపడింది. ఎవరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ మా అమ్మ వెనక్కి రాకపోతే ఈ పొలంలో నేను ఉండడానికి కారణమే లేదు. ఆ ఉదయం ఆ బాతు పొలాన్ని వదిలి వెళ్లిపోయింది. చెరువుకు మరోవైపుకు ఈదుకుని వెళ్ళింది. దానికి దారిలో కలిసిన అన్ని జంతువుల్ని అదే ప్రశ్న అడుగుతూ వెళ్ళసాగింది. నాలాగా ఉన్న బాతును ఎవరైనా చూసారా? నాలా ఉండే బాతును చూసారా? నాలా ఉండే బాతును ఎవరైనా చూసారా? అందరూ ఒకే సమాధానం చెప్పారు. వారెవరూ ఇంత అసహ్యమైన బాతుని చూడలేదన్నారు. పాపం బాతు తన యాత్రని నిర్ణయించుకుంది. చెరువుకు మరోవైపు చేరుకుంది. అక్కడ కూడా అదే ప్రశ్న అందర్నీ అడిగింది. నువ్విక్కడ ఉండకూడదు. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జంతువులున్నాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. వెళ్ళిపో. అసహ్యమైన బాత్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఒక చెరువుని చేరుకుంది. ఈసారి అక్కడ ఎవరూ లేరు. అది ఒంటరిగా ఉంది. అక్కడ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయినా సరే ఎక్కడో దాక్కుని జీవితం గడుపుతాను. నెలలు గడిచిపోయాయి. ఒంటరిగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు దానికి తెల్లగా పొడవుగా ఉన్న పక్షులు కనిపించాయి. ఆ పక్షులన్నీ దక్షిణం వైపుకు ఎగరసాగాయి. వాటి వైపు బాతు ఆశ్చర్యంగా చూడసాగింది. ఎంత అందంగా ఉన్నాయో కదా. నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో. శీతాకాలం వచ్చేసింది. మంచు కురవసాగింది. అగ్లీ బాత్ మంచు పడుతుండడం చూసింది. ఆడుతూ తను కూడా మంచులో కలిసిపోయింది. చాలా మంచు పడడం వల్ల దానికి ఆహారం వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదురైంది. అందుకే అది ఆహారాన్ని వెతుకుతూ వెళ్ళసాగింది. చలికి అది వణికిపోయింది. అలసిపోయింది కూడా. అది ఒక రైతు వద్దకు చేరుకుంది. రైతుకు దానిపైన జాలి వేసింది. దానిపై తన కోటు కప్పాడు. ఓ చిట్టిదానా, నీకు చలేస్తోందా? నిన్నింటికి పట్టుకు వెళ్ళి నువ్వు పెద్ద అయ్యేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రైతు ఎలా చెబితే అలాగే చేసింది. అతను ఆ అసహ్యమైన బాతుని ప్రేమగా చూసుకోసాగాడు. బాతు పెద్దదైంది. ఈలోగా వసంత ఋతువు కూడా వచ్చేసింది. ఆ బాతు తిరగడానికి ఎక్కువ చోటు లేదు. అందువల్ల అతను దాన్ని చెరువులో వదిలేశాడు. మరోసారి మళ్లీ ఒంటరైంది. కొంతకాలం తర్వాత బాతు స్వయంగా తన ప్రతిబింబం నీటిలో చూసుకుంది. చూసిన దానికి కంగారు పడింది. ముందు తనని తానే గుర్తుపట్టలేదు. దానికి అనిపించింది వెనకాల ఎవరో ఉన్నారని. అందువల్ల అది తన రెక్కల్ని తెరిచింది. ప్రతిబింబం కూడా అదే పని చేసింది. అది తన తోటలో మొక్కల్ని పీకి బయట పారేసింది. అదే పని ప్రతిబింబంలో కూడా కనిపించింది. అప్పుడు దానికి నమ్మకం కుదిరింది ఆ ప్రతిబింబం తనదే అని. ఓ, నేనెంతలా మారిపోయాను. నేను ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్నాను. నేను ఇంటికి వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలా బయలుదేరింది. ఆ చెరువులో ఈత కొడుతున్నప్పుడు దారిలో దానికి హంసల గుంపు కలిసింది. ఎందుకంటే అది వాళ్లలో ఒకటిగా ఉంది. దీన్ని తమలో కలుపుకున్నాయి.
ఈ అసహ్యమైన బాతు తన హంసలతో సంతోషంగా ఈత కొడుతోంది. ఒక అబ్బాయి చెరువు గట్టున ఈ హంసలను చూసి తన మిత్రులకు చూపిస్తూ పిలవసాగాడు. ఆ చిన్నదాన్ని చూడండి, ఏదైతే అన్నిటికంటే చిట్ట చివర ఉందో. ఇది అన్నిటికంటే ఎంతో అందమైన హంస, ఏదైతే నేను ఇంతవరకు మరెప్పుడూ చూడలేదో. అవును, అది ముందు నుండి హంసే. దౌర్భాగ్యవశాత్తు దీని గుడ్డు మిగతా బాతుగుడ్లలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు అది అసలైన కుటుంబంతో కలిసింది. దాని రాబోయే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒకానొక కాలం మాట ఇది. పెళ్ళైన ఒక జంట ఉండేవారు. వాళ్ళకి పిల్లలు కావాలి, కానీ అది వారికి సాధ్యం కావడం లేదు. ఒకరోజు అతని భార్య ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళింది. తనకి ఒక బిడ్డ కావాలని చెప్పింది. బాధపడకు తల్లి, కోరిక ఉన్న చోట మార్గం ఉండకపోదు. ఈ విత్తనం తీసుకెళ్లి ఒక చిన్న కుండలో పాతు. ఇంకా ఏం జరుగుతుందో చూడు, నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అతని భార్య ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ధన్యవాదాలు చెప్పింది. బదులుగా ఆమె మంత్రిగత్తెకు కొంత డబ్బిచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ విత్తనాన్ని తొట్టెలో పాతింది. ఒక నమ్మకంతో ఆమె తొట్టి వద్దే కూర్చుని ఉండేది. కొద్ది కాలానికి అది పెద్ద టులిప్ వంటి పువ్వుల మొక్కపై వికసించింది. వెంటనే భార్య మనసులో అనుకుంది, ఎంత అందమైన పువ్వు. ముగ్గలా మూసుకుని ఉన్న పువ్వు రెక్కలపై చేత్తో తాకింది. తాకగానే రెక్కలు విచ్చుకోసాగాయి. వాటి మధ్యలో ఒక చిన్న పిల్ల కూర్చుని ఉండటం కనిపించింది. ఆశ్చర్యపోతూ భార్య ఆ చిన్నపిల్లని తన ఒడిలోకి తీసుకుంది. ఎంత చిన్నపిల్లవో నువ్వు. నీకు తంబలీనా అని పేరు పెడతాను. ఆమె తంబ్లీనాకు ఉయ్యాల వాల్నట్ షెల్తో, ఊదా ఆకులతో, ఇంకా గులాబీ రెక్కలతో పరుపు దుప్పటిని తయారు చేసింది. తంబ్లీనా ఎంతో సులువుగా తన కొత్త జీవితాన్ని సులువుగా సాగేలా చేసుకుంది. రాత్రి ఆమె తన కోసం తయారు చేయబడ్డ మంచంపై పడుకుంటుంది. ఇక పగలు ఆమె టేబుల్ వద్ద ఆడుకుంటోంది, పాటలు పాడుకుంటోంది. ఒక రాత్రి తంబలీనా తన బెడ్పై పడుకుని ఉన్నప్పుడు ఒక అసహ్యమైన కప్ప కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది. అది ఒక చిన్న పిల్ల వాల్నట్ షెల్పై పడుకుని ఉండడం చూసింది. రెబెట్, నువ్వు ఎంత చిన్న ఇంకా అందమైన పిల్లవి. నువ్వు నా కొడుక్కి ఒక మంచి స్నేహితురాలివి కాగలవు. ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా ఆ కప్ప వాల్నట్ షెల్ని కిటికీ నుండి ఎగిరి గెంతి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంటి దగ్గరగా ఒక తడి ప్రదేశం ఉంది. అందులోనే ఈ అసహ్యమైన కప్ప ఇంకా దాని కొడుకు ఇల్లు ఉంది. ఆ కప్ప కొడుకు కూడా కప్ప ఎంత అసహ్యంగా ఉందో అంతే అసహ్యంగా ఉంటాడు. వాళ్ళని చిన్నపిల్ల చూడగానే గట్టిగా ఏడవసాగింది. అరవడం ఆపు, చిన్నపిల్ల లేచిపోతుంది. ఒకవేళ తన నిద్ర లేచిపోతే ఇక్కడి నుంచి పారిపోతుంది. రెబెట్. తండ్రి ఇంకా పిల్లాడు కలిసి పిల్ల కోసం ఒక చోటుని ఏర్పరిచి అక్కడికి ఉంచారు. వాళ్ళిద్దరికీ గొప్ప ఆలోచన వచ్చింది. ఎందుకని మనం ఈ చిన్నపిల్లని నది దగ్గరలో ఉన్న ఒక లిల్లీ పూల్లో పెట్టకూడదు? ఎక్కడైతే నలువైపులా నీళ్లుంటాయో అక్కడి నుంచి పారిపోవడం అసంభవం అవుతుంది. తండ్రి కప్ప తుంబలీనాని ఒక లిల్లీ తొట్టిపై ఉంచాడు. ఉదయాన సూర్యుని కిరణాలతో తుంబలీనాకు మెలకువ వచ్చింది. ఎప్పుడైతే ఆమె గమనించిందో తన ఇంట్లో లేదని, ఇంకా తనకి 4 వైపులా నీళ్లున్నాయని ఆమె ఎంతో భయపడి అడవసాగింది. 2 కప్పలు తుంబలీనా వద్దకు వచ్చాయి. వీడు నీ కొత్త మిత్రుడు.
నేను నీకోసం ఒక కొత్త ఇల్లుని కట్టిస్తున్నాను. అది నది లోపల చాలా లోతులో ఉంటుంది. 2 కప్పలు తంబలీనా ఉయ్యాలను అక్కడికి తెచ్చి దానిలో ఆమెను ఉంచి నీటి మధ్యలో వదిలి వెళ్లిపోయాయి. అదే సమయంలో అక్కడికి ఎర్రని చేపలు ఈదుకుంటూ వచ్చాయి. ఇంకా అవి ఈ అసహ్యమైన కప్ప మాటలు విన్నాయి. ఆ చేపలకు ఇది ఏమాత్రం నచ్చలేదు. ఒక అసహ్యమైన మురికి కప్ప ఇంత అందమైన తంబలీనాని బాధపెట్టడం. నువ్వు బాధపడకు చిన్నారి పాప. చేపలన్నీ ఆ లిల్లీ పూల ఆకుల కాడలు తినడం మొదలుపెట్టాయి. ఎందులో ఆ చిన్నపిల్ల ఉందో అది. ఇక అవన్నీ ఆ కాండాన్ని విరక్కొట్టాయి. కేవలం ఒక ఆకుతో తంబలీనా అక్కడి నుండి నీటిపై ఈదుతూ బయటికి సులభంగా వచ్చేసింది. ఆకుపై నడుచుకుంటూ వచ్చింది. పైన పక్షులు ఆశ్చర్యంతో చూశాయి. ఎంత అందంగా ముద్దుగా ఉందో. ఎప్పుడైతే తన మార్గం నుండి వెడుతోందో ఆమెకి ఎదురుగా ఒక పెద్ద బగ్ వచ్చింది. ఆ బగ్ తంబలీనాని వెంటనే ఎత్తుకుని చెట్టుపైకి తీసుకెళ్లిపోయింది. తనని తాను చెట్టుపై ఉండటం చూసి తంబలీనా చాలా కంగారు పడింది. నువ్వు ఏం బగ్వి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? నేనొక మే బగ్ని. ఇంకా నేను నీ వంటి బగ్ని ఎప్పుడూ చూడలేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కొంతసేపటి తర్వాత మొత్తం మే బగ్స్ ఆ చెట్టుపై కూర్చున్నాయి. తంబలీనాని చూడ్డానికి వచ్చాయి. మొత్తం మే బగ్స్ ఆ చిన్నపిల్ల అందానికి ఈర్ష్య చెందుతున్నాయి. నువ్వొక అద్భుతమైన పిల్లవి. నీకైతే అసలు రెక్కలు కూడా లేవే. ఎంత అసహ్యంగా ఉన్నావో. నీ ముఖాన్ని ఎవరు చూడలేరు. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో. ఎందుకంటే మేం నీ వంటి అనాకారిని మా దగ్గర ఉంచుకోలేము. తంబలీనా ఎండలు మండే వేసవికాలంలో ఒంటరిగా కూర్చుంది. తన ఆకలి దాహాన్ని తీర్చుకోవడానికి ఆ పూలపై ఉన్న నీటిని తాగి రోజును గడుపుతోంది. చాలా రోజుల తర్వాత శీతాకాలం వచ్చింది. అప్పుడు తనకి చాలా చలిగా అనిపించింది. ఎందుకంటే తను వేసవి బట్టలు వేసుకుంది. దూరంగా ఒక పొలం కనిపించింది. అది పూర్తిగా గడ్డితో నిండి ఉంది. చాలా దూరం నడిచాక తంబలీనా ఆ పొలాన్ని చేరుకుంది. గడ్డి కింద దానికి ఎలకల ఇల్లు కనిపించింది. ఆహారం దొరుకుతుందన్న ఆశతో తంబలీనా తలుపు తట్టింది. కొద్దిగా జావుంటే ఇమ్మంది. మంచి మనసున్న ఎలకలు దాని లోపలికి రానిచ్చాయి. తంబలీనా వెంటనే లోపలికి వచ్చి ఎలకలు పెట్టింది, తినేసింది. ఆ ఎలుకకు తంబలీనా బాగా నచ్చేసింది. నువ్వు నాకు ప్రతిరోజు ఒక కథ చెబితే నేను శీతాకాలం పూర్తయ్యేలోగా ఇక్కడ ఉండనిస్తాను. సంతృప్తితో తంబలీనా మాటను అంగీకరించింది. నేను పక్కించి వారున్నారు, వారు వస్తున్నారు. వాళ్ళు నాకంటే మంచి స్థితిలో ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే నువ్వు విశ్రాంతిగా జీవించగలవు. ఒక విషయం గుర్తుంచుకో, అతనికి చూపు సరిగ్గా కనిపించదు. అతనికి కూడా నువ్వు పరికథలు చెప్పాలి. కొంత సమయం తర్వాత తన వెనకాల ముఖ్మల్ ఫర్ని పెట్టుకుని మెరుస్తూ అక్కడికి వచ్చాడు. తంబలీనాకి ఆ మచ్చ అంటే అస్సలిష్టం లేదు. కానీ ఆమె కోపం తెప్పించవద్దని పాట పాడడానికి ఒప్పుకుంది. Fly, fly, ladybug, wedding will be tomorrow. Mommy will buy you new shoes and clothes tomorrow. చూపు సరిగా లేకపోయినా ఎలుకలకు అర్థమైంది తంబలీనా ఎంతో మంచిదని. తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. నేను ఈ దారి మొత్తం గోతులు తవ్వుతూ ఇక్కడి వరకు చేరుకున్నాను. అదే నువ్వు కావాలనుకుంటే ఇదే దారిలో వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను నా ఇల్లును కూడా నీకు చూపిస్తాను. తంబలీనా అలా వెళ్లడానికి సందేహిస్తోంది. ఎలుకలు కూడా తోడుగా రావడానికి సిద్ధం కావడం చూసి తంబలీనా కూడా సిద్ధమైంది. వాళ్లంతా అక్కడి నుండి వెళ్లసాగారు. అలా వెడుతుండగా వాళ్ళకొక పక్షి నేలపై పడి ఉండడం కనిపించింది. దాని తల రెక్కల మధ్య ఇరుక్కుపోయింది. దాని రెక్కలు తెగిపోయాయి. ఈ చిలుక నేను వచ్చినప్పుడు ఇక్కడ అసలు లేనే లేదు. బహుశా ఇది ఆ కన్నం నుంచి కింద పడి ఉంటుంది. తంబలీనా అడవిలో పక్షులకు తన గురించి మాట్లాడుతుండడం స్వయంగా వింది. వాటిలో ఒక పక్షికి ఇలాంటి స్థితిలో ఉండడం చూసి బాధగా అనిపించింది. ఎలక ఇంకా చుంచు దృష్టి నుండి తప్పించుకుని ఆ పక్షి వద్దకు వెళ్ళింది. ఇంకా తాకింది.
ఇది ఆ పక్షుల్లో ఒకటి వేసవి కాలంలో కూడా శబ్దాలు చేస్తుంది. అలా అయితే నేను ఈ పక్షికి రుణపడిపోతాను. పెద్ద తంబలినా, మేము మీకోసం వేచి ఉన్నాం. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేకపోయింది. గడ్డి దుప్పటిని తయారు చేసింది. కారిడార్లోకి వెళ్లి పక్షిపై కప్పింది. అది ఒక మింట్ ఆకుని తడిచేసి ఆ పక్షి తలపై పెట్టింది. ఎంతో వేగంగా అందమైన పక్షికి నయమైపోతుంది. ఆ మర్నాడు తంబలీనా ఆ పక్షిని చూడ్డానికి వెళ్ళింది. దాని కళ్ళు తెరిచి ఉన్నాయి. నీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియదు. నువ్వు నా పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నావు. ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను. కోలుకోగానే నేను నా మిత్రుల వద్దకు మరో గ్రామదేశాలకు వెళ్ళిపోతాను. బయట ఎంతో చలిగా ఉంది. ఇక్కడ విశ్రాంతి తీసుకో, నయమైపోతుంది. తంబలీనా ఆమెని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చిన తర్వాత దానికోసం ఒక పువ్వు రెక్కల్లో తాగడానికి నీళ్లు తెచ్చింది. ఆ పక్షి చేత తాగించింది. మళ్లీ ఆమె ఆ పక్షి కథని వింది. అది ఎలా పొదల వెనకాల ఇరుక్కుని రెక్కలు తెగిపోయాయో చెప్పింది. గాయపడడం వల్ల మిత్రులతో వేగంగా సమానంగా పరిగెత్తలేక పడిపోయింది. శీతాకాలం వెళ్లిపోయింది. సూర్యుడు నీరు వెలుగుతో 4 వైపులా వేడి పెరిగింది. పక్షికి తెలిసింది ఇప్పుడు తంబలీనా నుండి సెలవు తీసుకునే సమయం వచ్చిందని. నువ్వు నాతో పాటు అడవుల్లోకి రాగలవా? నేను నీతో పాటు వస్తాను, కానీ నా మిత్రుడి ఎలకకు బాధగా ఉంటుంది. నేను అతన్ని వదిలి రాలేను. అలా అయితే గుడ్ బై తంబలీనా. మనం ఎప్పుడైనా మరో రోజు కలుద్దాము. కన్నీళ్లతో నిండిన చూపుతో తంబలీనా ఆ పక్షిని ఎగురుతుండటం చూస్తూ ఉండిపోయింది. వేసవి కాలం కావడంతో తంబలీనాకు చింత మొదలైంది. వేసవి కాలం మొదలైంది. ఇప్పుడు ముఖమల్ ఫరుని ఎలక నువ్వు పెళ్లి చేసుకోవాలి. పద మనం మంచి బట్టలు కొని తెచ్చుకుందాం. చలికాలం వచ్చేసింది. నాతో పాటు భూమి కింద నివసించడానికి సిద్ధంగా ఉండు తంబలీనా. తంబలీనా ఆ భూమి కింద చలి ఇంకా చీకటిలోకి వెళ్లే ముందు చివరిసారిగా బయటికి సూర్యుని చూసి వెళ్ళింది. ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళిందో దాని తలపైన ఒక పక్షి అరవడం వినిపించింది. అప్పుడు పైకి చూసింది. దానికి అందమైన పక్షి కనిపించింది. తంబలీనాకి ఆ పక్షి చెప్పింది ఎలుకతో తనకు బలవంతంగా పెళ్ళవుతోందని, ఇక భూమి కిందే ఉండాలని, అక్కడ సూర్యుడు వెలుగు కూడా పడదని. శీతాకాలం రాబోతోంది. మేమంతా వేడి దేశాలకు వెళ్ళిపోతాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చే. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈసారి తంబలీనా పక్షికి చెప్పిన దానికి అంగీకరించింది. తంబలీనా ఆ పక్షితో కలిసి ఎగిరిపోయింది. అడవులు, నదులు, మంచుతో నిండిన కొండలపై నుండి కొంతసేపటి తర్వాత వారిద్దరూ ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఇక ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. సూర్యుని తీవ్రమైన కిరణాలతో ఆ పూర్తి ప్రదేశం ఆకాశం మెరుస్తోంది. ఇది నా ఇల్లు. ఏదైనా అందమైన పువ్వుని ఎంచుకో. ఇది చాలా బాగుంది. పక్షి తంబలీనాని ఆ పువ్వుపై ఉంచింది. తంబలీనా ఆ అందమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా ఉంది. ఆ అందమైన పువ్వుపై కూర్చుని దాని క్షుణ్ణంగా పరిశీలించింది. ఎందుకంటే దాని అందానికి ముగ్ధురాలయ్యింది. ఆ పువ్వు లోపల ఒక అందమైన పిల్లాడు కూర్చునున్నాడు. గ్లాస్లా మెరిసిపోతున్నాడు. ఆ పువ్వుకు అతనే రాకుమారుడు. ప్రతి పువ్వుకు ఒక రాకుమారుడున్నాడు. అది ఒక వేలిలా పొడవుగా ఉంది. దానికి మెరిసే రెక్కలున్నాయి. తలపై అందమైన కిరీటం ఉంది. ఆ రాకుమారుడు మొదటిసారి అంత అందమైన అమ్మాయిని చూశాడు. అది తన సైజులో ఉన్నంత. నీ పేరేంటి రాజకుమారి? నా పేరు తంబలీనా. ఆ రాకుమారుడు తన అందమైన కిరీటాన్ని తీసి తంబలీనా తలపై పెట్టాడు. అదే నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పువ్వులన్నిటికీ రాణిగా అవుతావు. ఇంకా మనిద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఇన్ని కష్టాల్ని చూశాక అంత అందమైన చోటులో ఉండడం వల్ల తంబలీనా సంతోషంగా ఆ రాకుమారుడి మాటల్ని అంగీకరించింది. ఆ రాకుమారుడు తంబలీనా చేయి పట్టుకున్నాడు. అదే సమయాన తంబలీనా భుజంపై 2 రెక్కలు వచ్చి వాలాయి. తంబలీనా ఇప్పుడు ఒక పరీగా మారిపోయింది.
వాళ్ళిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు.